జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవని, ఏంటి బావా? ఏంటి బావా, ఈ రోజు నన్ను కొత్తగా చూస్తున్నావు? నన్ను క్షమించావని. అవని రూంలో శ్రీకర్ ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఐఎమ్ రియల్లీ సారీ అవని. శ్రీకర్ అవనికి ఎందుకు సారీ చెప్తున్నాడు? అదే అర్థం కావడం లేదు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా? ఏమైందని సారీ చెప్తున్నావు? నేను నిన్ను దూరం పెట్టినందుకు. నన్ను దూరం పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బావా? నేను గతాన్ని మర్చిపోవడం వల్ల నేను దూరం పెట్టేశాను. బట్ ఇప్పుడు నాకు గతం గుర్తుకొచ్చింది. బామ్మర్ది మ్యాటర్ మొదలెట్టేసినట్టున్నాడు. అత్తయ్య వాళ్ళు కూడా మంచి టైంలో సీన్లోకి ఎంటర్ అయ్యారు. సైలెంట్గా ఉండు. నేను ఇందాక బాగా ఆలోచిస్తుండగా కొంచెం కొంచెంగా గతం గుర్తుకొచ్చి ఇప్పుడు పూర్తిగా అన్నీ గుర్తుకొచ్చేశాయి. నిజంగానే బావా? అవునవని. శ్రీకర్ డ్రామా ఆడుతున్న విషయం తెలియని అవని నిజాలన్నీ బయట పెట్టేస్తుంది. నేను అయిపోయాను. నేను నిన్ను ప్రేమించిన విషయం గుర్తుకొచ్చింది. నిన్ను పెళ్లి చేసుకున్న విషయం గుర్తుకొచ్చింది. నువ్వు నాకు మంచి మెడికేషన్ వాడటం వల్లనే నాకు ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. శ్రీకర్ మాటలకి అత్తయ్య వాళ్ళు షాక్ అవుతున్నారు. అవని రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి మిగతా సీన్ రచ్చరచ్చగా ఉంటుంది. తాళి కట్టానని మాట్లాడుతున్నాడేంటండి? అదే అర్థం కావట్లేదు వేదా. ఈ సమయంలో నేను ఎంటర్ కాలేను. ఈ పెద్దావిడ అంతా విన్నాక ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. మన ప్రేమ నిజం, మన పెళ్లి నిజం, నేను నీకు తాళి కట్టడం నిజం. ఇన్ని రోజులు నేను గతం మర్చిపోవటం వల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఏంటో. ఇంకా ఈ నిజాన్ని మనం దాయొద్దు. వెంటనే అమ్మా నాన్నలకు చెప్పేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా నిజం చెప్పేద్దాం. నువ్వేమంటావు? చెప్పేస్తుందా? భగవంతుడా, చెప్పకుండా కాపాడు. మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోయావేంటావని? ఏం మాట్లాడమంటావు బావా? నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. నీకు నిజంగా గతం గుర్తుకొచ్చుంటే నాతో పాటు ఇంట్లో అందరికీ పండగే. కాకపోతే గతంలో నువ్వు నాకు తాళి కట్టడం గాని మనం పెళ్లి చేసుకోవడం గాని జరగలేదు. నువ్వు గతంలో నన్ను ప్రేమించడం నిజమే. నువ్వంటే నాకు అభిమానం, ఇష్టం ఉన్నమాట నిజమే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడింది కూడా నిజమే. మన పెళ్లి మాత్రం జరగలేదు బావా.
అవని, నువ్వు నిజం చెప్తున్నావా? నీకు గతం గుర్తుకొచ్చిన మాట నిజమేనా? అయితే నేను నీ మెడలో తాళుందో లేదో చెక్ చేస్తాను. ఇప్పుడు దొరికిపోతుంది చూడు. నీ మెడలో తాళి లేకపోతే మనకు పెళ్లి జరగనట్టు, తాళి ఉందంటే జరిగినట్టు. ప్రమాదం తప్పిందని సంతోషపడేలోపు మళ్ళీ ఈ టెన్షన్ ఏంట్రా బాబు? నీ మెడలో తాళి ఉందో లేదో చూస్తాను. నా మెడలో తాళి ఉందో లేదోనని ఎంతమంది ఎన్నిసార్లు చెక్ చేస్తారు బావా? తాళి లేదని అందరికీ తెలిసిందే కదా. లేదు లేదు, నేను చెక్ చేయాల్సిందే. వద్దు బావా, నా మాట విను. నా మెడలో తాళి లేదు. వద్దు బావా. బావా, శ్రీకర్! రా బయటికి! అమ్మా, అది రా బయటికి! ఏంట్రా నువ్వు చేస్తున్న పని? బావ ఈరోజు ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు అత్తయ్య. తొందరలోనే నిహారికకు తాళి కట్టబోయేవాడు నాకు తాళి కట్టానని అంటున్నాడు. పెళ్లి జరగలేదని, తాళి లేదని అంటుంది కదా, ఎందుకు ఇలా చెక్ చేస్తున్నావు? అవునేది ఇబ్బంది పెట్టడం తప్పు కదా? నీకు నిజంగానే గతం గుర్తుకొచ్చిందా? లేదమ్మా. మరి ఇలాంటి చెత్త ఆలోచన నీకు ఎవరిచ్చారా? బావిచ్చాడు. ఆ? ఇలా గతం గుర్తుకొచ్చినట్టు నటిస్తే అవని గుట్టు బయటపడుతుందని బావే ఐడియా ఇచ్చి పంపించాడు. అంటే అది అవని ఇబ్బంది పడుతుంది కదా బావా అని అన్నాను కూడా. అయినా తను నా మాట వినలేదు. వదిన వాళ్ళందరూ కూడా బావ ఐడియాకు ఓకే అన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.